రంగంలోకి నందకుమార్. మలుపు తిరగబోతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు. మరోసారి ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధం. నా ఫోన్ ట్యాప్ చేసి ఆడియోలు లీక్ చేశారు. కేసీఆర్ స్వయంగా మీడియాకే వినిపించారు. సూత్రధారులు ఎవరన్నది తెలిసినా చర్యలు లేవు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడు నందకుమార్. యాక్చువల్గా ఆయన నిందితుడు కాదు, ఆయన అడ్డంగా ఇరికిచ్చినారు. ఆయన నిందితుడు కాదు, ఏం కాదు. ఆయన చేసింది ఏముంది? ఆయన క్యాష్ ట్రాన్సాక్షన్ చేసిండా లేకపోతే ఇంకేమైనా చేసిండా? ఏది లేదాడ. ఆయన అడ్డంగా బుక్ చేసినారు, సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే అందరితో కాంటాక్ట్స్ ఉన్నాయి కదా ఆయనకి. ఆయన బీజేపీలతో మాట్లాడతాడు, కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడతాడు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతాడు. ఆయన అంతా హాస్పిటాలిటీ ఇది కదా, అంటే ఆయన హోటళ్ళు క్యాటరింగ్ కదా వ్యవహారం. అందరితో మాట్లాడి అందరితో బిజినెస్ వ్యవహారాలు నడిపిస్తూ ఉంటాడు. సో ఈజీగా అల్కగా దొరికిందని చెప్పి మీద పడేసినారు. అసలు ఈ టోటల్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విషయానికి వస్తే, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అమెరికా నుంచి రాబోతున్నాడు. ఇవాళ వచ్చిండంటున్నారు, ఇంకా రాలేదంటున్నారు, రేపు ఎల్లుండో వస్తాడంటున్నారు. మొత్తానికైతే 5వ తారీఖు 6వ తారీఖు కోర్టు ముందు హాజరు కావాల్సిందే, విచారణకి ఎదుర్కోవాల్సిందే. వాడు ఎయిర్పోర్ట్లో దిగడంతోనే ఏ దేశంలో దిగినా, మన దేశంలో ఏ ఎయిర్పోర్ట్లో దిగినా పట్టుకుంటారు. ఇప్పుడు ప్రభాకర్ రావు విషయంలో సుప్రీంకోర్టు ఆగస్టు 5వ తేదీ దాకా అరెస్టు చేయొద్దు అని చెప్పింది ఇప్పుడున్న పర్టికులర్ కేసెస్ విషయంలో. కానీ ఇదే ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో కేసీఆర్ ఆదేశాలతో ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు ఈ బ్యాచ్ చేసిన ఫోన్ ట్యాపింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎవరెవరిని చేసిర్రు? ముఖ్యంగా మనం ఇందులో ప్రధానంగా ఈ కేసులో కేసీఆర్ అడ్డంగా దొరకడానికి ఎవిడెన్స్ ఉన్నది. ఏందా ఎవిడెన్సు? ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కొనుగోలు కేసు విషయంలో నందకుమారు, స్వామీజీ, ఇంకెవరు వాళ్ళ మధ్య జరిగిన కన్వర్జేషన్కి సంబంధించిన ఆడియోలని కేసీఆర్ రిలీజ్ చేసి జడ్జిలకు కూడా పంపించిండు. ఆ తర్వాత హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఏందా ఇది మాకు పంపించడం ఏంది? ఇది అసలు ఇది పోలీసుల దగ్గర ఉండాల్సినటువంటి డేటా. ఎందుకంటే మీరు స్టింగ్ ఆపరేషన్ చేసి పోలీసులే పట్టుకున్నారు అన్నారు కదా. మరి పోలీసుల దగ్గర ఉండాల్సిన డేటా ఒక ముఖ్యమంత్రికి ఎట్లొచ్చింది? ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ దగ్గర ఉండాల్సిన డేటా, పోలీస్ ఆఫీసర్ల దగ్గర ఉండాల్సిన డేటా ముఖ్యమంత్రికి ఎట్లొచ్చింది? ముఖ్యమంత్రి మీడియా సమావేశం పెట్టి ఏ రకంగా ప్రజెంట్ చేసిండు, టీవీలు పెట్టి, దాన్ని మా దాకా ఎట్లా పంపించినామని జడ్జిలే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ట్యాపింగ్ చేయమన్నది కేసీఆర్, ట్యాపింగ్ చేసింది పోలీసులు, కన్సర్న్డ్ ఆఫీసర్లు ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి కేసీఆర్కి పంపించారు పెన్ డ్రైవ్ల రూపంలో, ఎలక్ట్రానిక్ డివైజెస్ రూపంలో. దాన్ని కేసీఆర్ బయట పెట్టిండు. ఆ కన్వర్జేషన్ కూడా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. అంటే ఇది 100% ట్యాపింగ్ చేసిన అర్థమవుతుంది. మరి ఇంత క్లియర్ పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత అందుకే ఇప్పుడు ఈయన నందకుమార్ గారు వెళ్ళి ఢిల్లీలో కేసు పెట్టాలి. ఇప్పుడు ఈడ కేసులో ఇది ఉంది కదా, ఢిల్లీలో పోయి కేసు పెట్టాలి. పర్ఫెక్ట్ ఇది. కేసీఆర్ అరెస్ట్ కావడానికి ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిదర్శనం. ఆనాడు రోహిత్ రెడ్డి, ఎవరు గువ్వల బాలరాజు, ఈ బ్యాచ్ అంత ఉన్నది కదా, రేగా కాంతారావు, వీళ్ళంతా దొరికిరు కదా ఆనాడు. అసలు ఇందులో బీజేపీ కూడా ఎంటర్ కావాలి. మరి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారో? ఇప్పుడు ఈడ కేసు నీరు గారుస్తున్నారని మీరే మాట్లాడుతున్నారు, ట్యాపింగ్ కేసు ఏమైంది అని. మరి మీ ఎవరైనా బిఎల్ సంతోష్ ఫోన్ ట్యాప్ చేయకుండానే బిఎల్ సంతోష్ వ్యవహారాలు తెలుసుకున్నాడు, బిఎల్ సంతోష్ని కార్నర్ చేసిండా కేసీఆర్? నిన్న నా దగ్గరికి అరుణ్ కుమార్ గారు వచ్చారు, అడ్వకేట్. ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఆయన ఇంటర్వ్యూలో గతంలో మనం మార్చిలో ఇంటర్వ్యూ చేసిన 15 నెలల కింద ఆనాడే చెప్పిండు ఆయన ఆ 15 నెలల కింద కేసు పెట్టిండు. జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసిరని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోన్లు ట్యాప్ చేసిరని. చివరికి జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసిరని ఒక 10 నెలల తర్వాత బయటకు వచ్చిందా? మరి దేశంలో ఉన్న ప్రభుత్వం, కేంద్రం కూడా ఏం చేస్తుంది? వీళ్ళు తప్పు చేస్తున్నప్పుడు మాకు కూడా అనుమానాలు ఉన్నాయి ఈ గవర్నమెంట్ మీద, మాకు కూడా అనుమానాలు, మీకు కూడా అనుమానం ఉంది కదా, మరి మీరెందుకు ఎంటర్ కావట్లే? దేశద్రోహం కేసు కదా ఇది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో సంచలన మలుపు తిరగబోతుందా? ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న నందకుమార్ తన ఫోన్ను ట్యాప్ చేశారంటూ మరోసారి ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముందుకొస్తున్న ప్రశ్న ఇది. ఈ వ్యవహారంలో తన ఫోన్ను అక్రమంగా ట్యాప్ చేశారని స్పష్టమైన అప్పటి బీఆర్ఎస్ పెద్దల కనుసన్నల్లో జరిగిందని తెలిసినా ఈ కేసును ముందుకు తీసుకుపోతలేరు. ఫోన్ చేద్దాం, ఆగండి ఆయనకి. వేర్ ఈజ్ నందకుమార్? హలో నందకుమార్ గారు. అన్న నేను లైవ్లో ఉన్నారు మీరు?
చెప్పండి సార్. ఇప్పుడు మీది ఈ పేపర్లో వచ్చింది రంగంలోకి నందకుమార్ అట. ఏం రంగంలోకి దిగబోతున్నాయి? మీరు ఆల్రెడీ గతంలో కేసు పెట్టినారు కదా ఫోన్ ట్యాపింగ్ దీంట్లో. లేదు, ఫేస్ పెట్టలేదండి నేను. అప్పుడు డీజీపీ గారికి జస్ట్ కలిసి చెప్పడం జరిగింది. ఓహో, కంప్లైంట్ చేసినారా? ఎట్లా అంటే కేసు పెట్టమని చెప్పలేదా మీరు? లేదు, కేసు పెడతా అని చెప్పాను. వాళ్ళు అడిగారు నన్ను, మీరు కేసు పెట్టండి, మీ దాంట్లో సరైన ఆధారాలు ఉన్నాయి అని చెప్పి. అప్పుడు డీజీపీ రవిగుప్తా గారు ఉండే. సో అప్పుడు నేను కేసు పెట్టలేదు. తర్వాత ఎందుకంటే అప్పుడు కేసు పెట్టినా కూడా ఉపయోగం లేదండి. ఎందుకంటే అప్పుడు కేసు పెట్టినా మన లాస్ట్ ఫైనల్లీ ప్రభాకర్ రావు దగ్గర వచ్చి ఆగుతాయి కాబట్టి. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తారు దాన్ని బట్టి. ఎందుకంటే నా దాంట్లో క్లియర్ అయిన ఆధారాలు ఉన్నాయి. అప్పుడు నా ఫోన్ లో ఆడియోలు బయటకు వచ్చాయి, వీడియోలు బయటకు వచ్చాయి. నేను డీజీపీ గారికి అది కూడా చెప్పాను. సార్ మరి వీడియోలు ఎట్లా బయటకు వస్తాయి సార్? మీ డిపార్ట్మెంట్ లో ఉండాల్సిన వీడియోలు కోర్ట్ లో ఉండాల్సినవి. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఆల్సో క్రైమ్ కదండి అని చెప్పాను. ఇప్పుడు మీరు కేసీఆర్ ఇందులో దొరకడానికి అవకాశాలని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు కదా. మీరు ఎవరితో మాట్లాడిన ఫోన్ బయటికి లీక్ అయింది? కేసీఆర్ రిలీజ్ చేసినవే కదా, స్వామీజీతో మాట్లాడిన. నేను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు మాట్లాడిన ఫోన్ ఒకటి ఉందండి. ఆయన ఏం చెప్పారంటే, నేను ఇట్లా నందకుమార్ నాతో మాట్లాడుతుంటే రికార్డ్ చేసిన అని చెప్పారు అందరికి మార్కెట్ లో. చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. బట్ నేను నా క్వశ్చన్ ఏంటంటే, సరే ఆయన చేశాడు అనుకోండి, బట్ నేను రోహిత్ రెడ్డి గారు సింహయాజ్ గారు కాన్ఫరెన్స్ లో మాట్లాడింది, నేను రామచంద్ర భారతి గారు, నేను సింహయాజ్ గారు మాట్లాడి ఈ ఫోన్లు మరి ఆయన రికార్డింగ్ చేసే ఫెసిలిటీ లేదు కదా. పాయింట్. ఇప్పుడు రోహిత్ రెడ్డి రికార్డ్ చేస్తే రోహిత్ రెడ్డి కాన్ఫరెన్స్ లో ఉన్నది కూడా రికార్డ్ చేసే అవకాశం ఉండొచ్చేమో. కానీ రోహిత్ రెడ్డి లేని దగ్గర మరి ఎట్లా ఎవరు రికార్డ్ చేసి ఉంటారు? రికార్డ్ చేసిన నా క్వశ్చన్. తర్వాత రికార్డ్ చేయడమే కాకుండా 26వ తేదీన ఇన్సిడెంట్ అయినప్పుడు 27కో 28కో పొద్దున్నే అన్ని టీవీ తెలంగాణ ఫస్ట్ న్యూస్ టీ న్యూస్ లో వచ్చింది. మేము ఇంట్లోనే ఉన్నాం అప్పుడు. అప్పుడు జడ్జి గారు ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి పంపించేశారు. పంపించిన తర్వాత మరి దాన్ని కావాలని ఎట్టి పరిస్థితుల్లో నందకుమార్ బయట ఉండొద్దు అని చెప్పి నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను లోపల పంపించడం జరిగింది. అయితే అక్కడ టీ న్యూస్ లో వస్తే మేమంతా వండర్ అయిపోయాం, అసలు ఎట్లా వచ్చింది టీవీ ఆడి అని చెప్పి. సరే అండి, ఎవరెవరో ఎక్కడెక్కడ ఎన్నో మాట్లాడుకుంటారు, మరి వాళ్ళు కూడా ఎన్నో మాట్లాడుకుంటారు కదా. వాళ్ళు కూడా ఎంతో మంది ఎమ్మెల్యే ఉన్నారు కదా, కొనలేకున్నా కూడా మమ్మల్ని కొన్న బ్లేమ్ చేశారు కదా. వాళ్ళ రాజకీయాలలో మమ్మల్ని ఒక అమాయకుని బలి చేశారనేది నా ఆవేదన. ఓకే, మరి ఇప్పుడు మళ్ళీ కేసు ఏమైనా పెట్టబోతున్నారా? గతంలో వెళ్ళి చెప్పినట్టున్నారు దీన్ని వదిలేదు లేదండి. ఎందుకంటే నన్ను మార్కెట్ లో డిఫేమ్ చేసి ఇటు బీజేపీ వాళ్ళైనా అటు బీఆర్ఎస్ వాళ్ళైనా కూడా ఎవరు పట్టించుకోకుండా వదిలేసిండ్రు. మమ్మల్ని మా ఆస్తులు ధ్వంసం అయ్యి మా మార్కెట్ లో పోయింది. అటువంటిప్పుడు దీన్ని అంత తెలిసే వరకు నేను వదలను. ఈ సమయాన్ని బట్టి నేను స్పందిస్తాను. దీన్ని సిబిఐకి కానీ ఎన్ఐ గుడికి వచ్చి నాకు వచ్చింది అనమాట. నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది దేశద్రోహం కేసు కదండి. అసలు ఇది లక్షల కోట్లు. మీరు జైల్లో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని గవర్నమెంట్ లో ఉన్న అఫీషియల్ సంప్రదించి ఉంటారు కదా, మీరు ఆయన పేరు చెప్పి ఈయన పేరు చెప్పని రకరకాలుగా ఆఫర్లు ఇచ్చిర్రండి. కానీ నేను ఎక్కడ కూడా నేను దేనికి కూడా డబ్బులకు కానీ దేనికి కానీ లొంగలేను. ఆ లొంగలేను కాబట్టే కదండి నా హోటల్ ధ్వంసం చేసింది. నన్ను అప్రూవ్ గా మారమని చెప్పి ప్రెషర్ చేశారు. నేను లొంగలేను కాబట్టి నా హోటల్ ధ్వంసం చేసి నా ఫ్యామిలీ మెంబర్స్ మీద నా మీద రకరకాల కేసులు పెట్టి అన్ని విధాలుగా నన్ను చాలా విధ్వంసం సృష్టించారు. నన్ను విధ్వంసం సృష్టించారు కాబట్టి వాళ్ళకు దేవుడు అట్లా చేశాడు. అయినా కూడా ఇంకా నేను దీన్ని వదిలేదు. ఎందుకంటే ఒక అమాయకునితో పెట్టుకుంటే ఏమైతే చూడాలి వాళ్ళు అట్టి విషయం. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆయన అన్న విషయంలో మనకి ఒక జెన్యూనిటీ కనిపిస్తున్నది ఏంటంటే, ఇప్పుడు రోహిత్ రెడ్డి ఫోన్ నేను రికార్డ్ చేసి కేసీఆర్కి ఇచ్చిన అంటున్నాడు. కానీ నందకుమారు, పైలట్ రోహిత్ రెడ్డి, ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడిన కన్వర్జేషన్ని రోహిత్ రెడ్డి రికార్డ్ చేసి కేసీఆర్కి వినిపించింది అన్న దాంట్లో ఒక అర్థం ఉన్నది. సరే, ఆయన రికార్డ్ చేసిందేమో అనుకుందాం. రోహిత్ రెడ్డి ఉన్న ప్రతి కాన్ఫరెన్స్ని రికార్డ్ చేసి కేసీఆర్కి పంపించుండొచ్చు అని కూడా అనుకుందాం. కానీ ఇదే నందకుమారు సింహయాజి అనే ఒక పెద్ద మనిషి ఉండే కదా, లావుకున్నాడు. ఈ సింహయాజితో మాట్లాడిన రికార్డింగు కేసీఆర్ చేతిలోకి వచ్చింది. ఎట్లొస్తుంది? ఇదే నందకుమారు రామచంద్ర భారతితో మాట్లాడిన రికార్డు కూడా కేసీఆర్ చేతిలోకి వచ్చింది. ఎట్లొస్తుంది? ఇప్పుడు ఈయన నిందితుడని మీరే జైలు వేసిరు, ఇద్దరిని. ఈయనను కూడా తీసుకుపోయి జైలు వేసిరు. మరి జైలు వేసిన వాళ్ళు రికార్డ్ చేసి కేసీఆర్కి ఇయ్యరు కదా. మరి ఈ రికార్డ్స్ వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన కన్వర్జేషన్ రికార్డు ఎట్లా కేసీఆర్ దగ్గరకు వచ్చింది? రోహిత్ రెడ్డితో చేసిందంటే రోహిత్ రెడ్డి నేనే రికార్డ్ చేసిన అంటున్నాడు. మరి ఈ రికార్డ్ ఎట్లా వచ్చింది? ఇక్కడ అర్థమైపోయింది కదా ట్యాపింగ్ జరిగింది అని వెరీ క్లియర్గా.
మరి దీని మీద ఎందుకు ఇంతవరకు కేసు పెట్టలే? ఎందుకు పోలీసు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయట్లే? బీజేపీ ఎందుకు ఎంటర్ కావట్లే? ఈ కేసులు ఎట్లుంటాయంటే అది ఏమవుతుందో ఎప్పుడు ఎవరి రాజకీయ అవసరాలు వాళ్ళు దాని ప్రకారంగా వాళ్ళు వెళ్తుంటారు. వాడు ఒకవేళ ఎగిరితే వీళ్ళు వాడు అంత చూడడానికి ప్రయత్నం చేస్తారు. అదర్వైజ్ ఇందులో ప్రజలు కానీ ప్రజల ఆస్తి కానీ ప్రజలకు సంబంధించిన ఆత్మగౌరవం కానీ అవినీతి కానీ ఇవన్నీ ఏమీ ప్రాధాన్యాంశాలుగా ఉండవు. మరి ఈ కేసుని ఏటి దాకా తీసుకుపోతారన్నది చూడాలి.